సో హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కిరాట్ కిరణ్. తమిళ చూస్తున్నారు అనుకుంటా, మీకు అర్థమైంది వీడియో దేని గురించి అనేదో. జూలై 1 నుంచి ఆర్బీఐ వాళ్ళు గైడ్ లైన్స్ చేంజ్ చేసినారు కదా. సో కరెంట్ బిల్లు అనేది కట్టడానికి ఇబ్బంది పడుతుంది చాలా మంది, ఎందుకంటే థర్డ్ పార్టీ నుంచి ఏ యాప్స్ నుంచి కరెంట్ బిల్ తీసుకుంటలేదు. ఫోన్ పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ ఇలాంటి యాప్స్ నుంచి కరెంట్ బిల్ కట్టడానికి అవ్వట్లేదు చాలా మందికి. సో ఆన్లైన్ లో ఎట్లా పే చేయాలో మనం ఇప్పుడు చూద్దాము. సో ఎందుకంటే చాలా మందికి హెల్ప్ అవుతుందని ఈ వీడియో తీస్తున్నాను. సో మీరు చూడండి ఒకసారి, స్టెప్ బై స్టెప్ మనం చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము గూగుల్కి పోయి ఎలక్ట్రిసిటీ పేమెంట్స్ అని కొట్టంగానే ఇది వస్తుంది ఫస్ట్ వన్. వెల్కమ్ టు పీజీఎస్ తెలంగాణ అయితే ఇది పీజీఎస్ పీడిసిఎల్ అని వస్తుంది. సో ఇక్కడ ప్రీపెయిడ్ అండ్ పోస్ట్ పెయిడ్ ఉంటుంది. సో ప్రీపెయిడ్ కొట్టాలి, పోస్ట్ పెయిడ్ కొట్టాలి, సారీ. సో ఇక్కడ నెంబర్ కొట్టాలి మనం. దానిపైన ఉన్న నంబర్ అంటే మీ కరెంట్ బిల్ పైన ఉన్న నంబర్ కొట్టాలి. సో ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. సో ఈమెయిల్ అడ్రస్ చేసి క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. చూడండి, ఈ పేజ్ ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ అమౌంట్ ఉంటేనేమో అమౌంట్ అని వస్తుంది, మీకు ఎంత కరెంట్ బిల్ జనరేట్ అయిందో ఆ అమౌంట్ వస్తుంది. సో డ్యూ డేట్ కూడా ఉంటుంది, అమౌంట్ ఎంత ఉందో అది కూడా చూపిస్తుంది. సో దాని తర్వాత ఇక్కడ సబ్మిట్ అని ఉంటుంది. సబ్మిట్ అని కొట్టంగానే, సో ఇక్కడ నాకు అమౌంట్ ఏం లేదు కదా, సో అందుకే నాకు నెక్స్ట్ స్టెప్ పోతలేదు. సో మీకు ఏమన్నా అమౌంట్ ఉన్నదనుకో, సో సబ్మిట్ అని కొట్టంగానే మీకు నెక్స్ట్ స్టెప్ అంటే పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో అప్పుడు మీరు యూపీఐ కానీ, లేదంటే అప్పుడు మీకు అడుగుతుంది యూపీఐ లేదా క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ అని. సో ఆ విధంగా మీకు ఎట్లా పాసిబుల్ అయితే అట్లా మీరు పే చేసుకోవచ్చు అమౌంట్ అనేది. సో ఇప్పుడు మీకు పేమెంట్ అనేది ఎట్లుంటుందో చూపిస్తాను స్టెప్ అనేది. సో ఇక్కడ మనం నెంబర్ కొట్టాలి, యుఎస్ఎన్ నెంబరు కొట్టినాక ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చినాక మేక్ పేమెంట్ అని కొట్టాలి. సో ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ 650 అని ఉంది కదా, సో ఇక్కడ 650 అనేది మనకి అమౌంట్ ఉంది కరెంట్ బిల్. సో ఇక్కడ సబ్మిట్ అని కొట్టాలి. సబ్మిట్ అని కొడితే ఈ విధంగా వస్తుంది. సో చూసినారు కదా, క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ అండ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా క్యూఆర్ కోడ్, ఈ విధంగా కూడా మీరు పేమెంట్స్ అనేది చేసుకోవచ్చు. సో ఎలాంటి ట్యాక్స్ కూడా పడదు మీకు. సో చూసుకోవచ్చు కదా, ఎలాంటి ట్యాక్స్ కూడా పడదు. ఈ విధంగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని కూడా మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. విత్ ఇన్ 1 మినిట్లో అయిపోతుంది. సో ఈ విధంగా మనం కరెంట్ బిల్ అనేది పే చేసుకోవచ్చు. సో నేను ఈ లింక్ అనేది, ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కావాలంటే మీకు కరెంట్ బిల్ పేమెంట్ చేసుకోవాలనుకుంటే లింక్ త్రూ మీరు పేమెంట్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.